ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథములో నుండి 30వ కీర్తన 5వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు చెప్పుచున్నాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, దేవుడు మనలను ఈ 2024వ సంవత్సరములో 5 నెలలు కాపాడినందుకై మనమందరమును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదముగాక. ప్రార్థనా పూర్వకముగా 6వ నెలలో ప్రవేశించుదముగాక. దేవుడు మన జీవితంలో ఉన్న సమస్యలని తొలగించి గొప్ప ఆనంద సంతోషములతో నింపునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమానిధివైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. నీ కృప మాకు చూపించుమని, ప్రతి ఒక్కరి పట్ల కార్యములు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోచున్న బిడ్డలకు ఆర్థికముగా అద్భుతములు చేయండి. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తుమని ప్రార్థన చేయుచున్నాను. సమస్యలు తొలగించుమని, సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని రక్షించుము. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకవలె నేనుండగా, అపవాది ఉరులే నన్ను ఆవరింపగా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకవలె నేనుండగా, అపవాది ఉరులే నన్ను ఆవరింపగా. వేటకాని ఉరిలో నుండి నన్ను రక్షించెనేసు. వేటకాని ఉరిలో నుండి నన్ను రక్షించెనేసు. ఆదరించి ఆశ్రయమిచ్చి ఆశ తీర్చెను. ఆదరించి ఆశ్రయమిచ్చి ఆశ తీర్చెను.